నామంలో మీ అందరికీ వందనాలు. మరి దైవ లేఖనంలో నుండి కొన్ని వాక్య పాఠాలు మనం చదువుకుందాం. దయచేసి మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నట్లయితే చాలా అద్భుతమైన మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖం కీడు చేయవారికి విరుద్ధముగా ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహామహిమ గల కార్యములు జరిగించేవాడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. నీ సన్నిధి మాతో ఉంచండి. ఈ వాక్య లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రతి బిడ్డకి గల చెల్లి లోబడి మనసును గ్రహించగల హృదయాలు దయచేయండి. వాక్య ధర్మము బలపరచమని చేసిన వచ్చినాము తండ్రి, అమ్మాయి. ప్రియ దర్శనమా, మనం చదువుకున్న వాక్య భాగం ప్రభు కన్నులంట నీతిమంతులు మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరుద్ధముగా ఉన్నది. ప్రియ దర్శనమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కన్నులంట నీతిమంతుల మీద ఉన్నాయంట. నా ప్రియ దర్శనమా, నీతిమంతులు ఎవరు అని మనం ఒకసారి పరిశోధన చేసుకుంటే నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరూ కూడా దారి తప్పి దారి తొలగి దేవుని గ్రహించలేని వారుగా, దేవుని గుర్తించలేని వారుగా ఉన్నారు. అలాంటి సమయంలో ప్రభు అయిన దేవాది దేవుడు, మహామహిమగల దేవుడు, పరిశుద్ధుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడో మనం చూస్తున్నట్లయితే ఆయన నీతిమంతుడిగా వచ్చాడు. నీతిని ప్రేమించి, నీతిని జరిగించి ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో దివ్యకరమైన కార్యాలు జరిగించారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభు కళ్ళంట నీతిమంతుల మీద ఉన్నాయంట. దేవుని వాక్యం చెప్పింది కదా, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి ఉన్నారని. నీతిమంతుల మీద ఎక్కడ ఉంటుంది అని అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన రక్తంలో శుద్ధి చేయబడిన తర్వాత ఆయన నీతిమంతులుగా చేశారు. నీతిమంతులుగా అవడానికి కారణం ఏమిటంటే ఆయన రక్తం మనం శుద్ధి చేసింది కనుక. నీతిమంతులుగా మనం జీవించడానికి కారణమైంది కనుక మనం నీతిమంతులమై ఉన్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు కళలు నీతిమంతుల మీద ఉన్నాయంట. ప్రభు అంట అంతటి సంచారం చేస్తాడు. ఆయన కనులు అన్నీ కూడా చూస్తూ ఉంటాయి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం కదా. ఆయన కను దృష్టి అంటే లోకమంతా సంచారం చేస్తున్నాడు. ఆయన కనులు లోకాన్ని చూస్తున్నాయి, లోకంలో ఉన్న మనుషులు చూస్తున్నాయి, లోకంలో ఉన్న వ్యక్తులను చూస్తున్నాయి. గమనించినట్లయితే ఎవరు నీతిమంతులుగా కనబడతాడా అని ఆయన చూస్తూ ఉన్నాడు. నా ప్రియ సోదరి, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు చెవిపుతాడంట, వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడంట. చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభు సన్నిధికి వస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ నీతియుక్తమైన అర్పణలు, నీతియుక్తమైన జీవితం, నీతియుక్తమైన ప్రవర్తన వారికి ఉండదు. అలా ఉన్నవారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించాలంటే నీతిమంతుడుగా ఉండాలి. ప్రభువును ఆరాధించే విషయంలో పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ బలముతో ఆయన ఆరాధించాలి. అప్పుడు మాత్రమే పరమంతున్న మహిమగల దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టి సంపూర్ణుడైన దేవుడు మన వైపు ఆయన కళ్ళు చూస్తూ ఉంటారు. మనం ఏ మార్గాన్ని పెడుతున్నామా, ఎక్కడ ఉన్నామా, ఏ స్థలంలో ఉన్నామా, ఎలా జీవిస్తున్నామా, ఆయన మనల్ని అంతా కూడా గమనిస్తాడు. అందుకే చాలా అద్భుతమైన మాట, నీతిమంతుల కంటే ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె ఈ మార్గాన్ని వెళుతున్నాను, ఈ మార్గాన్ని వెళుతున్నాను, వారికి మీ భద్రతని ఇమ్మని ఆయన ఆజ్ఞాపిస్తాడంట. నీతిని జరిగించే దేవుని అనుసరించి నడిస్తే మనం నీతిమంతులు అవుతాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకునవలసిన అర్థం ఏంటంటే ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖం కీడు చేయ వారికి విరుద్ధంగా ఉన్నది. నా ప్రియ సముద్రుడా, నీతిమంతులు ఎత్తబట్టు కానీ, నీతిమంతులు విడువబట్టు కానీ, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుడు కానీ మనం చూచి ఉండలేదని దావీదు మహారాజు తెలియజేస్తారు. ఎటువంటి జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతుడైనా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే నీతిమంతుడైన యేసుని కలిగిన మన జీవితంలో, నీతిని జరిగించే మన జీవితంలో మనం గమనించినట్లయితే మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడు, మన ప్రార్థనకు
ఆరోగిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారంట. ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళి, నేను నీతిమంతుడయ్యా, నేను యథార్థవంతుడయ్యా, నేను మంచివాడినయ్యా అని తను తాను పొగుడుకుంటూ మరి గమనించినట్లే ఈ శుద్ధుల వల్ల ఉన్నందుకు వందనాలని చెప్తూ ఎంతో డాంబికంగా ఎంతో అతిశయంగా ప్రార్థన చేసిన పరిచర్య ప్రార్థన దేవుడు ఆరోగించలేదు. ఎవరైతే పాపములు శాపములు తన అతిక్రమం ఒప్పుకొని అయ్యో ఆకాశవైపుడు నా కన్నులకు నేను ధన్యము చాలా వ్యక్తిగా ఉన్నానని ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. మన జీవితాల్లో మనం ఒకసారి పరిశోధించుకోవాలి. మానవులుగా ఈ లోకంలో జీవిస్తున్న మనుషులుగా ఈ లోకంలో బ్రతుకుతున్న మన జీవితాల్లో నీతి ఉండాలి. నీతి లేకుండా, యథార్థత లేకుండా, దేవుని యందు భయం లేకుండా, దేవుని యందు భక్తి లేకుండా నిష్టానుసరిగా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన ఆలకించు. యెషయా గ్రంథం చూసినట్లయితే నా ఆవరణం తొక్కమన్నారు వాడెవడు, మిమ్మల్ని పిలిచిన వాడెవడు, నీ ప్రార్థన నేను ఆలకించగా నా కనులు కప్పుకుంటా, నా చెవులు కప్పుకుంటానని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. నేను చూడను ఈ ప్రార్థన, నేను వినను అంటున్నాను. నా ప్రియా సోదరి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభు దృష్టికి, ప్రభుకి ఇష్టమైన బిడ్డగా ఉండాలంటే మనం తగ్గించుకొని, 50 మనుషులు తగ్గించుకొని నీతియుక్తమైన బలులు అర్పిస్తూ మన జీవితాలు ఏం చేస్తున్నాం, ఎలా నడుస్తున్నాం పరిశోధన చేసుకోవాలండి. ఎందుకంటే వాక్యము సత్యం, వాక్యము సత్యమైనది కనుక ఆ సత్య గ్రంథాన్ని మనం చేయబట్టుకొని మనం ప్రార్థన చేయాలి. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రభు కళ్ళులంట కీడు చేయవారికి విరుద్ధంగా ఉన్నాయంట. కీడు చేసేవారిని చూడడు, ఆయన అసహించుకుంటాడు. దేవుడి వాక్యం తెలియజేస్తుంది, వారి వైపు నేను చూడను అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆత్మ జీవితం ఎలా ఉంది? నా ప్రియ నవచనమా, నీతిమంతుడైన లోతును జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతుడుగా ఉన్నాడు. లోతు యథార్థవంతుడుగా ఉన్నాడు. లోతు తన జీవితంలో చాలా నీతియుక్తంగా దేవుని బలులు అర్పణ చేశాడు. కానీ తన భార్య ప్రవర్తన వల్ల ఆ కుటుంబం పతనం అయిపోయింది. ఒక్క వ్యక్తి వల్ల ఆ కుటుంబం చాలా భయంకరమైన పరిస్థితి. మోయాబీలు మరి గమనించిన అమాయకులు ఎక్కడి నుండి వచ్చారంటే లోతు తన కుమార్తెలకు చేసిన అతిక్రమ క్రియను బట్టి వారు బయలుదేరారు. నా ప్రియ సహోదరి, కారణం ఏంటంటే నీతిమంతుడైన లోతుకు మంచి భార్య లేదు. ఆమె లోకాన్ని ఆశించింది, లోకంలో ఉన్న మరి విధానంలో నడిచింది కాబట్టి ఆమె అందమైన పట్టణాన్ని, అసౌందర్యమైన పట్టణాన్ని విడిచి రావడానికి ఆమె ఇష్టపడలేదు. అక్కడ పాపం ఉంది, ఎక్కడ శాపం ఉంది, ఎక్కడ భయంకరమైన పరిస్థితి ఉందని లోతు భార్యను పిల్లలను మరి దేవదూతులు అంటే వాళ్ళు చేయి పట్టుకుని త్వరగా రండి, త్వరపడి రండి అని వారిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఈమె తీసుకొస్తున్న సమయంలో దేవాది దేవుని ఆజ్ఞను అతిక్రమించింది. ఆమె ఆజ్ఞను అతిక్రమించి ఏం తెచ్చుకుందంటే శాపం తెచ్చుకుంది. ఆమె శాపగ్రస్తురాలు అవడమే కాదు, తన భర్తను తన బిడ్డను కూడా శాపగ్రస్తులుగా చేస్తుంది. నా ప్రియ తరుచంలో మన జీవితంలో ఎలా ఉన్నాం? మన నీతిని కలిగిన వారిగా ఉన్నామా? నీతిమంతులుగా ఉన్నామా? అలా ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ప్రార్థన చెవిపుతాడంట. నువ్వేమడిగితే అది ఇస్తాడు. ఆయన ఇచ్చడానికి స్థితిలో ఉన్నాడు. అందుకే అంటాడు, అడుగుడు నీకు ఇవ్వబడును, తడుడు నీకు తీయబడును అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కనుక మన జీవితాల్లో మనం నీతిమంతులుగా ఉంటాం. నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేయాలి. మన నీతి అయితే మురికి కూడా లాంటిది, కానీ పరిశుద్ధ ఆత్మ నీతి మనకు ధరించుకున్నట్లయితే, పరిశుద్ధ ఆత్మను మనం అలంకరించుకున్నప్పుడు మన దేవుడు ఏం చేస్తాడంటే మన నీతిని, మన దుర్నీతిని కడిగి మనం శుద్ధి చేసి ఆయన వాళ్ళని మనల్ని మారుస్తాడు. ఆయన వల్ల మనం నడవడానికి ఆయన ఇష్టపడతాడు. అపోస్తలుడైన పౌలు మనం జ్ఞాపకం చేస్తే సౌలుగా ఉన్న దినాల్లో దుర్నీతిగా ఉన్నాడు. మరి గమనించినట్టయితే భయంకరమైన వ్యక్తిగా ఉన్నాడు, భయంకరమైన హత్య చేసే వ్యక్తిగా ఉన్నాడు. కానీ నీతిమంతుడైన యేసుని కలిగిన తర్వాత అంటున్నాడు, నేను క్రీస్తుని పోయి నడుచుకున్నాను, మీరు నన్ను పోయి నడుచుకోమని గట్టిగా చెప్తున్నాడు. ఏమాత్రం భయపడకుండా చెప్తున్నాడు. ఆ నీతిమంతుడైన రక్తంలో నేను శుద్ధి చేయబడ్డాను, ఆ నీతిమంతుడి కొరకు నా ప్రాణాన్ని ఇస్తానికి ఇష్టపడుతున్నానని ఒక తీర్మానం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజు నా ప్రియ సహోదరి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా యేసే నేను చూస్తున్నాను, నేను బలగరిస్తున్నాను. దేవా, నేను పాపినయ్యా, నేను ఎదుట అతిక్రమం చేస్తానని ఒప్పుకుంటే ఆ నీతిమంతుడైన యేసే నేను ప్రేమిస్తాడు. ఆ నీతిని జరిగించే దేవుడు సహాయం చేస్తాడు. సహాయం చేయాలంటే నీతిమంతుడైన యేసే ఎదుకు రావాలి. ఆయన ఎదుకు వచ్చి వాడు ఆయన ఎంత మాత్రం తులసిపోయాడు. అందుకంటాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకే వచ్చానంట. నీతిమంతుల కొరకు రాలేదు. గమనించండి, రోగికే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యమంతుడికి అక్కర్లేదు.
మరి గమనించండి, వీళ్ళందరూ పాపంలో శాపంలో అజ్ఞానంలో ఉన్నప్పుడు నీతిమంతులను యేసయ్య వచ్చి నీతిని జరిగించాడు. కాబట్టి మనం కూడా ఆ నీతిని అనుసరించి ఆయన పోలి ఆయన జీవితాన్ని మనము అవలంబించుకుని ఆయన సాక్షిగా మనం నిలబడినట్లయితే మనం కూడా నీతిమంతులుగా ఉంటాం. నా ప్రియ సహోదరి, మనం నీతిమంతులుగా ఉండాలంటే నీతిమంతులను యేసయ్యని కలిగి ఉన్నాం. గమనించండి, సుంకరి పరిచర్య జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరి ప్రార్థన ఆలకించబడిందంటే సుంకరి ప్రార్థన ఆలకించబడింది. నేను జలకుల్లో సోపులో ఇచ్చాను, అన్ని ఇచ్చానని చెప్పిన ఆయన ప్రార్థన ఆలకించబడలేదు. నేను లోతు భార్య జ్ఞాపకం చేసుకుంటే లోతు నీతిమంతులే కానీ తన భార్య తన పిల్లల బట్టి శాపకరమైన ప్రజలు, శాపకరమైన దేశంగా, శాపకరమైన విధానంలో మనం చూస్తున్నాం. మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా? లేకపోతే ఈరోజు పరిశోధన చేసుకొని పరీక్షించుకొని ప్రభు యేసు నామములో మనమందరూ పరీక్షించుకోవాలని ప్రభు నామములో తెలియజేస్తూ ఈ లేఖన భాగాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.